1983లో విడుదలైన మంత్రి గారి వియ్యంకుడు చిరంజీవి కెరీర్ లో 63వ చిత్రం. బాపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మన ఊరి పాండవుల తర్వాత చిరంజీవి బాపు కాంబినేషన్ లో వచ్చిన మరో చిత్రం. జయకృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి ముల్లపూడి వెంకటరమణ మాటలు అందించగా ఇళయరాజా సంగీతం సమకూర్చారు. చిరంజీవికి జోడీగా పూర్ణిమ జయరాం నటించారు. తమిళ, మలయాళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణిమ జయరాం కు ఇదే తొలి తెలుగు సినిమా కావడం విశేషం. సినిమా కథలో సుబ్బారాయుడు, అల్లు రామలింగయ్య స్వయం కృషితో కోటీశ్వరుడిగా ఎదిగిన తర్వాత తన ఎదుగుదలకు సహకరించిన పాత స్నేహితుడు రాంభద్రయ్య రావికొండలరావును పూర్తిగా మర్చిపోతాడు. రాంభద్రయ్య కుమార్తె సుశీల తులసి సుబ్బారాయుడు కుమారుడు శివ శుభలేఖ సుధాకర్ ప్రేమించుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య సమస్య మొదలవుతుంది. రాంభద్రయ్య కుటుంబాన్ని సుబ్బారాయుడు అవమానించడంతో అతని భార్య అన్నపూర్ణమ్మ నిర్మలమ్మ గట్టి సవాలు విసురుతుంది. ఆ తర్వాత ఆమె కుమారుడు బాబ్జీ చిరంజీవి రంగంలోకి దిగి డబ్బు, హోదా వచ్చాయని పాత బంధాలను మర్చిపోయిన సుబ్బారాయుడికి గుణపాఠం చెప్పేందుకు ప్రయత్నిస్తాడు. మనిషి గొప్పతనం డబ్బులో, హోదాలో కాకుండా తన ఎదుగుదలకు తోడ్పడిన వారిని గుర్తించుకోవడంలోనే ఉందనే సందేశాన్ని ఈ సినిమా అందిస్తుంది. ఈ చిత్రంలో చిరంజీవి తండ్రి వెంకట్రావు మంత్రిగా చిన్న పాత్రలో కనిపించడం మరో విశేషం. అల్లు రామలింగయ్య, శుభలేఖ సుధాకర్, తులసి, నూతన్ ప్రసాద్, రాళ్లపల్లి, శ్రీలక్ష్మి, నిర్మలమ్మ, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలు పోషించారు.